వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఎక్సలెంట్ వీడియో ఎక్కువ మంది చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని చాలా టాప్ టెక్నాలజీస్ మనకైతే బయట మార్కెట్ అవైలబుల్గా ఉన్నాయి కదా. దాంతోపాటుగా సో చాలామందికి వినే ఉంటారు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి, డేటా సైన్స్ అనేసి, మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇవన్నీ వినే ఉంటారు. దాంతోపాటుగా మనకి చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అయిన సైబర్ సెక్యూరిటీ. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా మనకి థ్రెట్స్, ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో అందుకని సైబర్ సెక్యూరిటీ మీద ఇస్రో, సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిపి ఒక ఫ్రీ కోర్స్ని అయితే లాంచ్ చేశారన్నమాట. సో ఆ యొక్క ఫ్రీ కోర్స్ ఏవైతే ఉందో సైబర్ సెక్యూరిటీ మీద మీరు డిసెంబర్ 9th నుంచి డిసెంబర్ 20th లోపల మీరైతే యాక్సెస్ చేసుకోగలరు. మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. సో దానికి ముందుగా మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే సర్టిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు చక్కగా అయితే చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అన్నమాట. మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కువ మంది షేర్ చేయండి గైస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద అవేర్నెస్ అవ్వచ్చు. సో దాని గురించి అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ అసలు ఏముంటాయి, అసలు సైబర్ సెక్యూరిటీ ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మనకైతే నేర్పిస్తారన్నమాట వీళ్ళు. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఆ యొక్క కోర్స్ ఏంటి, ఆ యొక్క కోర్స్ని ఎక్కడ యాక్సెస్ చేయాలి అన్ని కూడా క్లియర్ కట్గా మీకు జూమ్ చేసి స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ ఉంటే వాటికి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ మీరు కింద కామెంట్ చేయండి మీకు ఏ టెక్నాలజీ మీద మీకు ఫ్రీ కోర్సెస్ కావాలో, సో దట్ మేము ఫ్రీ కోర్సెస్ వీడియోస్ కూడా మేము రెగ్యులర్గా మేమైతే డిజైన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. మిస్ అవ్వద్దు గైస్. ఓకే, ఇప్పుడు ఇస్రో నుంచి వచ్చిన ఒక మంచి కోర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. రైట్, ఇక చూస్తే మనకైతే ఇస్రో యొక్క అఫీషియల్ పేజ్ నుంచి మనం అయితే ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేస్తాం. ప్రెసెంట్ మనకి జియో డేటా షేరింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద మనకి ఈ యొక్క కోర్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారన్నమాట. డిసెంబర్ 9th నుంచి 20th వరకు మనకి అయితే కోర్స్ రోల్అవుట్ అయితే అవుతుంది. సో అప్పుడు మీరైతే యాక్సెస్ అయితే చేసుకోగలరు. దానికోసం రిజిస్ట్రేషన్ అయితే ముందైతే చేసుకోవాలన్నమాట. చెప్పాలంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, సో IIRS, సో ఇస్రో యొక్క ఆర్గనైజేషన్ ఇది. సో వాళ్ళు ఈ యొక్క కోర్స్ని అయితే డిజైన్ చేస్తారన్నమాట ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్డ్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే ఈ యొక్క సర్టిఫికేషన్ ఇలా అయితే వస్తుందన్నమాట. ఓకే, ఈ యొక్క కోర్సు వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి సైబర్ సెక్యూరిటీ గురించి మొత్తం ఓవర్వ్యూ చెప్తారు. అసలు సాఫ్ట్వేర్ టూల్స్ అసలు ఏమేమి యూజ్ చేస్తారు, ప్రొడక్ట్స్ అసలు ఏమేమి యూజ్ చేస్తారు, డేటాను సెక్యూర్ చేయడం కోసం అవన్నీ కూడా మనకైతే చెప్తారు. ట్రాన్సాక్షన్స్, డేటా యాక్సెసింగ్, అసలు వెబ్ నుంచి మొబైల్ నుంచి అసలు ఎలా యాక్సెస్ చేస్తారు, సో చాలామంది హ్యాకర్స్ ఇవన్నీ కూడా మనకైతే చెప్తారు. బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ గురించి మనకు చెప్తారు. సో జియో డేటా షేరింగ్, సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్లో అసలు ఎలా జరుగుతుందని కూడా మనకైతే చెప్తారన్నమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్. సో ఈ యొక్క టార్గెటెడ్ పార్టిసిపెంట్స్లో చూస్తే, అంటే ఎవరు ఈ యొక్క కోర్స్ చేయొచ్చు అని చూస్తే, సో ఎస్పెషల్లీ ఈ యొక్క కోర్స్ మనకి స్టూడెంట్స్కి అయితే వీళ్ళైతే డిజైన్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు కూడా అందరు స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని ఇచ్చారు, బట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కూడా మీరు చక్కగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ ఇయర్ అనేసి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అయితే మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఎనీ గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లమ్ అట. చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. పాస్అవుట్ బ్యాచ్ కూడా మీరైతే ట్రై చేయడానికి అయితే మ్యాక్సిమం చూడండి. ఓకే, సో కోర్స్ స్టడీ మెటీరియల్స్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారట. దీనికి కోర్స్ ఫీజు చూస్తే దెర్ ఈస్ నో కోర్స్ ఫీ ఫర్ అటెండెన్స్ ప్రోగ్రామ్ అనేసి మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో వన్స్ ఈ యొక్క కోర్సు మనం అటెండ్ చేసిన తర్వాత సో మనకి 2 మోడ్స్లో మనకి ఆ సర్టిఫికేట్ అయితే వీళ్ళైతే అవార్డ్ చేస్తారన్నమాట. సో కరెక్ట్గా చెప్పాలంటే మనకి నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే చెప్పాలంటే మీ యొక్క కాలేజీకి నోడల్ ఆఫీసర్స్ త్రూ కనుక నోడల్ సెంటర్స్ నుంచి కనుక మీరు అప్లై చేస్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో లేదు మేము ఇండివిజువల్గా నా యొక్క వీడియో చూసి మీరు ఇండివిజువల్గా మీరు అప్లై చేసుకుంటే ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ అవార్డ్ ఆఫ్ సర్టిఫికేట్లో చూడండి ఒకసారి. రిజిస్టర్డ్ త్రూ నోడల్ సెంటర్స్ కనుక మీరు చేస్తే 70% అటెండెన్స్ మీకు ఉండాలి. ఆ యొక్క కోర్సులో ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అప్పుడు కోర్సెస్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీకు అయితే ఇస్తారు. లేదు మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని 9th నుంచి 20th లోపల కోర్స్ కనుక యాక్సెస్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి, మీకు 70% ఆఫ్ ఈచ్ సెషన్స్, ప్రతి సెషన్ కూడా 70% మీకు అయితే అటెండెన్స్ అయితే ఉండాలి. ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకేసారి అందరికీ సర్టిఫికేషన్ అయితే మీకు త్రూ మెయిల్ అయితే వాళ్ళైతే పంపిస్తారన్నమాట. ఓకే, మంచి అప్డేట్ కదా, ఎక్కువ మంది షేర్ చేయండి. సో అప్లై చేయడం కోసం మనకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఇస్రో. సో డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ పేజ్లోనే మీరైతే యాక్సెస్ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ ఒక న్యూ యూజర్ అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఆల్రెడీ మీకు ఇస్రోలో కనుక ఏమైనా ఒక డెడికేటెడ్గా లాగిన్ ఉంటే కనుక మీరు ఆల్రెడీ రిజిస్టర్ మీకు ఇచ్చేసి మీరు లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి సైబర్ సెక్యూరిటీ యొక్క కోర్స్ అన్నమాట. ఓకే, మంచి అప్డేట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి ఫ్రీ కోర్స్ ఆర్ మంచి కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.